నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో ఎరువుల కొరతని పరిష్కరించాలని వైసీపీ శ్రేణులు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRS లో పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రాన్ని సమర్పించారు. రాంబాబు మాట్లాడుతూ కూటమి దౌర్భాగ్యపు పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు యూరియా సక్రమంగా అందటం లేదని, ఏ పంటకి గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. రైతుల సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే తమపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఎంతవరకైనా వెళ్తుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి, ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, పత్తి, ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి, మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి, ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. ఏం రాస్తున్నారో చూశారు కదా. మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? ఏమిటి అన్యాయం? తొక్కించరా? మరి టమాటాలు తొక్కించలేదా ఇంతకుముందు? పొగాకు మంటలులో పెట్టి కాలవలేదా? నిరసన. రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కిస్తే బెటర్ అనుకునే దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప, తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రికలు రాస్తున్నా. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు, అన్నదాత సుఖీభవ, పేరు బ్రహ్మాండంగా మార్చాడు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇదేనా అన్నదాత సుఖీభవ? 20,000 రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20,000 ఇవ్వాలిగా. ఎందుకు ఎగ్గొట్టావు? పేరు బ్రహ్మాండంగా మార్చావు. 20,000 ఎగ్గొట్టి మొన్న వేస్తానంటున్నాడు 5,000, మళ్ళీ 7,000 ఏదో ఇన్స్టాల్మెంట్గా వేస్తానంటున్నాడు. ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడివి, చంద్రబాబు నువ్వు 420వి అని అంటే తప్పేంటి? భారతదేశంలో 100 రకాల పంటలను పండించేటువంటి జిల్లా భారతదేశంలో 100 రకాల పంటలు పండించేటువంటి జిల్లా కృష్ణా, గుంటూరు. ఈ రెండు జిల్లాలు
రైతులు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్న సమయంలో అప్పులు పాలై కుటుంబం రోడ్డు మీద పడే సమయంలో ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 20,000 రూపాయలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. రెండో సంవత్సరం కూడా 3 విడతలు, అది కూడా మేము 13,500 ఇచ్చామని చెబుతున్నాడు. ఆయన ఇచ్చేటువంటి 20,000కి మళ్ళీ 3 గడువులు, 1 సంవత్సరం ఎగవేత. వీటితో పాటు ఈరోజు పంట వేసుకొని ఆ పంట బాగా పెరుగుదలకు కావాల్సినటువంటి ఎరువుల కొరత గుంటూరులో ఉందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు, మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతుల అభ్యర్థన మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. రాంబాబు గారి నాయకత్వంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక అభ్యర్థన ఇచ్చాం. అమ్మా, ఈ టైంలో కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి అనేది నేను 2 రోజుల్లో ప్రత్యుత్తరాలతో చెప్తున్నాం. మాకైతే మటుకు గ్రామాలను చెందుతున్న సమీకరణ ప్రకారం చాలా యూరియా కొరత ఉందనేటువంటి భావన అయితే మాకు రైతుల దగ్గర నుంచి వ్యక్తమవుతూ ఉంది. దాని ఇన్ టైంలో సప్లై చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ ఆ యొక్క యూరియాని కూడా ఏ రకమైనటువంటి సబ్సిడీ మీద రేట్ల మీద ఇస్తారు, ఎలా ఇస్తారు, మండలానికి ఇస్తారా? మేము ఆర్బీకే ద్వారా ఒక రైతులకు భరోసా కేంద్రం ద్వారా అడగక ముందే స్టాకులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అడిగినా కూడా గుంటూరు గోడౌన్స్కి చేరుకోని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ప్రజలకు 5 సంవత్సరాలు ఓటేసేటువంటి హక్కు మాత్రమే ఉంది. 6 నెలలకు మళ్ళీ వీళ్ళని దించి ఓటేయాల్సి వస్తే అసలు వాళ్ళకి 1 సీటు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం. కానీ 5 సంవత్సరాలు ఓపిక పెట్టేటువంటి ప్రజలు ఉన్నారా, లేకపోతే ఎన్ని సమస్యల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రైతులు కనుక యూరియా ఇవ్వకుండా, మద్దతు ధర ఇవ్వకుండా, పొగాకు రైతుల గురించి జగన్మోహన్ గారు వస్తుంటే ఆపుతారు, మిర్చి రైతుల గురించి వస్తుంటే రైతులను ఆపుతారు, అరెస్ట్ చేస్తారు. మేము గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్తే మమ్మల్ని మా మీద కేసు పెట్టారు. అది ఏంటి నేరం? అది అసలు పోలీసులకైనా కేసు రిజిస్టర్ చేసే ముందు అసలు ఏమన్నా చట్టం తెలిసినటువంటి వాళ్ళు రిజిస్టర్ చేశారా? రైతు బాధల్లో ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇంతమంది వచ్చారు, ఇంతమంది గుమ్మిగూడారని వీళ్ళ మీద అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో సోమవారం హరిబాబు మాట్లాడారు. 60 నుంచి 70% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, వారికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి కౌలు రైతుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో సుమారుగా 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. అర్బన్ అయిపోయినా కూడా 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. దీంట్లో మనం ఆలోచిస్తే సుమారుగా 60 నుంచి 70% భూమి కౌలు రైతులే చేస్తున్నారు. వాళ్ళ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎవరు వ్యవసాయం చేయట్లా, వాళ్ళకి దాంట్లో వచ్చే ఆదాయం చాలదు. ఈ కౌలు రైతులు పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలా, భూ యజమాని సంతకం పెట్టాలా, 10% కూడా సంతకాలు పెట్టట్లా. మరి వీళ్ళకి పంట రుణాలు ఎట్టిస్తారు? గత ప్రభుత్వం భూ యజమాని సంతకం పెట్టాలని నిబంధన పెట్టింది, దాన్ని మేము తీసేస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పాడు, మేము ఆ నిబంధనలు తొలగిస్తాము, దాన్ని చట్టాన్ని మారుస్తామని. ఎందుకు మార్చలేదు? ఇది చాలా అన్యాయం. రెండోది, మొన్ననే కలెక్టర్ గారు లీడ్ బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు. లీడ్ బ్యాంక్ అంటే వీళ్ళందరికీ రుణాలు ఇవ్వాల్సినటువంటి లీడ్ బ్యాంక్ తోటి మీటింగ్ పెడితే 170 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మేము కౌలు రైతులకు రుణాలు ఇస్తామని చెప్పారు. 10 కోట్లు కూడా ఇవ్వలేదు వరకు. అదేవిధంగా 56,000 మందికి CCLC కార్డులు ఇస్తామన్నారు. 20,000 మందికి కూడా కార్డులు ఇవ్వాల. కార్డులు ఇచ్చిన వాళ్ళు 20,000 మంది ఉన్నా రుణాలు వచ్చేసరికి 2,000, 3,000 రుణాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కౌలు రైతులు ఏం చేయాలి? ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 5 రూపాయలకి, 3 రూపాయలకి, 7 రూపాయలకి, అవసరమైతే 10 రూపాయలకి వడ్డీలు తీసుకొస్తున్నారు. ఈరోజు వాళ్ళు అప్పులు పాలైపోతున్నారు. ఈ సంవత్సరం మీరు చూడండి, వరికి మద్దతు ధర లేదు, 1300కి 1400కి అమ్ముకున్నారు. అట్నే పత్తికి, మిర్చికి మద్దతు ధర లేదు. నల్లబర్లి పొగాకు అయితే ఇంకా 60% పొగాకు రైతుల దగ్గరే ఉంది కొనలా. నేను 270 కోట్ల రూపాయలు నల్లబర్లి పొగాకు కేటాయించానని చెప్తున్నాడు ఆయన. 100 కోట్లు కూడా విడుదల కాల. ఎందుకు ఊరికి ఇట్లాంటి అని చెప్పుకోవడం?
ప్రైవేటు వ్యాపారస్తులు 3,000కి 4,000కి కొనేటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది ప్రభుత్వం. మరి 12,000కి కొంటాం, 9,000కి కొంటాం, చివరి గ్రేడ్ అయితే 6,000కి కొంటాం అని చెప్పేసి అన్నారు. 12,000కి కొంటాం అన్నటువంటిది 10% కూడా లేదు, 10% కూడా పడలా నల్లబల్లి పొగాకు. ఇంకో 10% 9,000కి కొన్నారు. మిగతా 80% పొగాకు 6,000కి 6,000కి కూడా కనకుండా తిప్పంపించేటువంటి పొగాకుని ప్రైవేటు వ్యాపారస్తులు 2,000కి 3,000కి గ్రామాల్లో కొంటున్నారు. మరి ఏం చేయాలి? 1,20,000 1,50,000 రూపాయల కౌలు కలుపుకుంటే పంట ఖర్చు అయింది. మరి ఈరోజు పరిస్థితి నల్లబల్లి పొగాకు కొనేటువంటి నాదుడు లేడు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అన్ని మండల కేంద్రాల్లోనూ కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. కనీసం 500 క్వింటాళ్ళు ప్రతిరోజు కొంటే తప్ప ఇంకా 20వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పేసి అంటున్నారు. 20వ తారీఖు లాస్ట్ డేట్ అంటే 50% పొగాకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి పంట రుణాలు కౌలు రైతులకి కంపల్సరీగా ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వాలి. వాళ్ళని ఆదుకోవాలి. లేకపోతే మేము అన్ని చోట్ల బ్యాంకుల దగ్గర ధర్నాలు, పికెటింగ్లు, రాయబారాలు చేసి దీని సాధన కోసం ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తున్నామని చాలా గొప్పగా ప్రచారం చేసింది. కానీ వాస్తవంగా ఒక్క కౌలు రైతుకు కూడా మొన్న దాంట్లో అన్నదాత సుఖీభవ వేయలేదు. అంటే ఈ ప్రభుత్వం చట్టం మారుస్తామని, పాత ప్రభుత్వం దుర్మార్గమైన చట్టం చేసిందని, కాబట్టి మేము మానవీయ కోణంలో కౌలు రైతులను ఆదుకోవడానికి ఆ చట్టాన్ని మార్చి కౌలు రైతులందరికీ మేలు చేస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. కానీ పాత చట్టం మార్చడం కానీ, కొత్త చట్టం తీసుకురావడం కానీ, కౌలు రైతు సంఘాలు, కౌలు రైతులు, కొంత సామాజిక సంఘాలు కోరుకున్నట్టు మార్పు చేయటం కానీ చేయలే. అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూస్వాములకి పూర్తిగా లొంగిపోయింది అనుకుంటున్నాం. కారణం ఏమంటే, మాటలేమో కౌలు రైతుల కోసం చెప్తున్నారు. మొన్న గత సీజన్లో 1 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంటాయి. చివరి సంవత్సరం ఎట్లాగో ఎన్నికల మూడ్లో ఓడిపోయి కౌలు రైతులు మర్చిపోతారు. అంటే మొత్తంగా వెరసి భూస్వాములకి లొంగిపోవడం వలన కౌలు రైతుల విషయం ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అశ్రద్ధ చేసి అన్యాయం చేస్తుంది. రెండవ వైపు ఏమంటే, కౌలు రైతులకి అక్టోబర్లో డబ్బులు వేస్తాం, లేకపోతే మిగతా అమౌంట్ జనవరిలో వేస్తూ ఉంటున్నారు. 4-5 ఎకరాలు కౌలు తీసుకున్నటువంటి రైతు సుమారుగా 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పు తెచ్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం ఆ అప్పు తెచ్చిన దానికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అంటే వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ తోడ్పట్టలేదు. అంటే ఆ పెట్టుబడి ఇచ్చే డబ్బులు ఎవడో వడ్డీ వ్యాపారస్తుడికి మేలు చేస్తుంది. కానీ వాస్తవంగా వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ ఉపయోగపట్టలేదనేది అనిపిస్తుంది. చిట్టిల పేరుతో నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన తిరుమల శెట్టి సాంబశివరావు, దీపిక దంపతులు 2 కోట్ల రూపాయలతో ఉడాయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని గుర్తించి తమ డబ్బుని తమకిప్పించాలని సోమవారం బాధితులు ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. నమ్మకంతో డబ్బులు కట్టించుకొని నట్టేట ముంచారని మండిపడుతున్నారు. రోజువారీ కూలీలు, డ్వాక్రా మహిళలు బాధితులు అధికంగా ఉన్నారని చెప్పారు. పేరు రమాదేవి రంగశెట్టి. మా ఇంటి దగ్గర చీట్లేసి, మా ఇంటి దగ్గరేనండి వాళ్ళ అమ్మ పేరు తిరుమల శెట్టి శాంతకుమారి. వాళ్ళ అమ్మ, కొడుకు, భార్య, భర్త, వాళ్ళ మనవడు ఉంటారండి ఇంట్లో. వాళ్ళ అన్నదమ్ములు వేరుగా ఉంటారు. వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము. డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు. మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి 3 లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది, మా మామ పేరున డబ్బులు కూడా ఉన్నాయి, చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు, వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ 3 లక్షలు తీసుకుని వెళ్ళాడండి. తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళది అది. దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి, నేను షాప్లో ఉంటాను, నాకు నెలకి 30,000 అలా వస్తాయి, 30,000 40,000 వస్తాయి, మీకేం ఇబ్బంది లేదు, నేను ఇస్తాను, మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీకి అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసం అని మళ్ళీ 3 లక్షలు అట్లా మా దగ్గర 12.5 లక్ష క్యాష్ తీసుకున్నాడండి. 3 లక్షలు 2 చీట్లు లాస్ట్కి వచ్చేసినాయి, 3 ఉన్నాయి.
3 ఉన్నాయి, మా వేరే వాళ్ళది ఒకటి, మా 2 ఉన్నాయండి. మళ్ళీ 3 లక్షలు 8 అయిపోయినాయి. ఇట్లా ఇంటి దగ్గర అబ్బాయినని మేము వేసామని, ఇంటి ముందు ఇల్లే అని చెప్పా పెట్టుకుండా వెళ్ళిపోయారండి. ఒకసారి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారండి డబ్బులు, వాళ్ళ అమ్మ నాన్న, లేకపోతే వాళ్ళ అబ్బాయికి కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాము డబ్బులు, చీట్ డబ్బులు. వాళ్ళ అబ్బాయి కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. చేసింది వాళ్ళ అమ్మ అండి, వాళ్ళ అమ్మకు తెలుసు. ఇప్పుడు నాకేం తెలియదమ్మా, మీరు ఏం తీసుకెళ్తున్నారో ఏం వస్తున్నారో వాళ్ళ అమ్మకి మాకేం తెలియదమ్మా అంటుంది. ఇప్పుడు మరి ఇంట్లో ఉన్నామండి, మనం ఇంట్లో ఉన్నాం, తల్లి కొడుకు మనవరాలు, వాళ్ళ అమ్మ పేరును ఉండే అన్నీ. ఇప్పుడు నాకేం తెలుసమ్మా అంటుంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు నీదే కదండి బాధ్యత, కొడుకు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు. ఎంతమంది చర్చికి వచ్చేసి నీకెందుకమ్మా, మా అమ్మకన్నా ఎక్కువగా నేను నీకు అన్యాయంగా నీ పిల్లనేమో గవర్నమెంట్ బడికి పంపి, నా పిల్లల్ని పారణ పంపిస్తాను, నా 2 అన్నని కొడుకు అమెరికా పంపిస్తున్నాను. ఆడు కొద్దిగా డబ్బులు చీట్లు అయిపోయినాయి, నా ఈ 2 చీట్లు. ఆ చీట్లు డబ్బులు తీసేసుకొని నా 2 అన్న అమెరికా పోతున్నాడు పిల్లాడు. ఆ పిల్లాడిని పంపించినాక నీ డబ్బులు ఇస్తాను అమ్మా, నీకు మా అమ్మలాగా చూస్తున్నాను కాబట్టి ఏం లేదు. నాకు మొత్తం వేరే వాళ్ళు ఇవ్వాలి. మీకు తెలియకుండా మాకు తెలియకుండా మీ దగ్గర అలా తీసుకోలేదమ్మా. నా పిల్లల డబ్బులు నీకెందుకు, నీ పిల్లని పారణ పంపించాడు, నేను ఇస్తాను అని చెప్పి చీట్లు పాడుకుని మొత్తం తీసేసుకున్నాడు. నేను వేరే వాళ్ళ కింద కూడా చీట్లు వేసా, వాళ్ళు చీటి పాడామ్మా 5 వరకు. ఆ చీటి డబ్బులు లేకుండా వెళ్ళిపోయాడు. 3 లక్షలు ఆ పిల్లడికి ఇవ్వాలి నేను. వీళ్ళు భార్య భర్తలు బరారయ్యారండి, వాళ్ళని తీసుకొచ్చి మా డబ్బులు అప్పచెప్పాలి. ఇళ్ల పట్టాలు ఇచ్చి 3 ఏళ్లు గడిచిన స్థలం చూపించలేదని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వెంగయ్య నగర్, వసంతరాయపురం, శాంతినగర్ కు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి త్వరగా ఇల్లు నిర్మించాలని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో వారు వినతిపత్రం అందజేశారు. మేము వెంగయ్య నగర్ 4th లైన్ నుంచి వచ్చాం. మాకు కొన్నిపాడులో స్థలం చూపించి ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ మాకు స్థలం చూపించలేదు. ఇప్పుడు ఇళ్ల పట్టాల మీద మాత్రం ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ మాకు అది దేనికి, మాకు ఇల్లు అనేది ఇస్తే కనుక మేము చాలా పేదవాళ్ళం కాబట్టి మీరు ఇచ్చే ఇల్లు మాకు ఉపయోగం ఉండాలి కాబట్టి మాకు ఇల్లు కావాలి అని మేము మిమ్మల్ని అర్జించడానికి వచ్చాము. మాకు దయచేసి ఇల్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మాది వెంగయ్య నగర్. జగనన్న ప్రభుత్వంలో మాకు ఇంటి పట్టాలు ఇవ్వటం అయితే జరిగింది. ఇంటి పట్టాలు ఇవ్వటం అయితే జరిగింది, కానీ మాకు కొరింటిపాటులో వచ్చిందని చెప్పి సచివాలయంలో చెప్పారు, కానీ ఇంటి స్థలం కానీ మాకు ఇల్లు ఇవ్వటం కానీ ఏదీ జరగలేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో వెంగయ్య నగరు, శాంతినగరు, వసంతరాయపురం, బొంగరాలబీడు ప్రాంతం నుండి వచ్చిన మహిళలు వీళ్ళందరూ 2022 ప్రాంతంలో గత ప్రభుత్వం కొర్నిపాడు రెవెన్యూ ఏరియాలో, వటిచెరుకూరు మండలం కొర్నిపాడు రెవెన్యూ ఏరియాలో ఇళ్ల పట్టాలు కేటాయించి, ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఒక స్టాంప్ పేపర్ కూడా ఇచ్చారు. అంతే తప్ప దానికి సంబంధించిన కదలిక అనేది లేదు ఇప్పటి వరకు. వీళ్ళందరూ అద్దెలు కట్టుకొని, అద్దెలు కట్టలేక లక్షల రూపాయలు అప్పులయ్యి ఆరోగ్యాలు చెడగొట్టుకొని విపరీతమైన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాదు మన గుంటూరు నగరం రాజధాని జిల్లా నగరం అవడంతో అద్దెలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ విపరీతంగా పెరిగిన అద్దెలు, విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకులు, ఇటువంటి సమస్యలను ఎదుర్కోలేక వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ అనేక రకాల ఇబ్బందులు పడే వాళ్ళు స్వచ్ఛందంగా కదిలి మహిళలందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్లకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి సాధించే వరకు వాళ్ళకి తోడుగా ఉండి తోడుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ స్థలం ఎక్కడ ఉందో చూపించి కనీసం గృహ నిర్మాణ సంస్థ వాళ్ళు కట్టుకోవడానికి మంజూరు చేసిన పత్రం కూడా ఉంది, కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ స్థలం ఎక్కడ ఉందో చూపిస్తే కనీసం అందులో గుడిసె వేసుకొని అని చెప్పి వాళ్ళ సొంత ఇల్లు గృహంలో నివసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించి వాళ్ళ పట్టాలు ఇచ్చిన దాన్ని సార్థకత చేసుకోవాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యల్ని పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రాలు సమర్పించారు. బాధితుల ఫిర్యాదులు అందుకున్న కలెక్టర్ ఆ సమస్యల్ని సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేలాగా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మోతీలాల్ నగర్ ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన వినతి పత్రం అందించడానికి, వారి సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి మోతీలాల్ నగర్కు సంబంధించినటువంటి ప్రజలు సుమారుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి 2-3
తరాల కుటుంబాలు కూడా అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అందరూ కూడా నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు మున్సిపల్ సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు రావడం, వారు కొత్తగా నిర్మిస్తున్నటువంటి కాలువ సంబంధించి చాలా కొద్దిగా అరగజము గజము సంబంధించినటువంటి స్థలం మాత్రమే పోయిద్ది అని చెప్పి వారు చెప్తే అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా దానికి అంగీకరించారు. తర్వాత ఆ మరుగుదొడ్లను మాత్రం తీస్తామని చెప్పారు. అక్కడ ప్రారంభించి ఇప్పుడు ఇళ్లకు ఇల్లు లేపేస్తూ ఉన్నారు. అందరూ కూడా అక్కడే పక్కా ఇల్లు నిర్మించుకొని సుమారుగా 3-4 తరాల నుంచి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. వారు ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఇల్లు కూల్చివేస్తూ ఉంటే వర్షాలు పడుతున్న ఈ టైంలో ఆ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి పునరావాస కేంద్రాలు చూపించకుండా, లేదు ఇతర మార్గాలు, ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే కట్టిన ఇల్లు కానీ చూపించకుండా క్షణంగా లేపేయమంటే అది ఎంతవరకు భావేమో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా గమనించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ అధికారులకి, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఒకటే ఇస్తూ ఉన్నాం. మీరు ఈ విధంగా చేసేటువంటి సందర్భంలో వారికి టిట్కో సంబంధించి పక్కా ఇల్లు నిర్మించివ్వండి. లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారో 2 సెంట్లు పట్టణాల్లో నిర్మించి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. ఆ విధంగా ఇల్లు నిర్మించిన తర్వాత ఇటువంటి వారిపైన మీరు చర్యలు తీసుకుంటే వీరు కూడా అక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధమైనటువంటి పక్క ఇల్లు లేకుండా సడన్గా వచ్చి మీరు లెగిసెళ్ళిపోండి అని చెప్పేసి బలవంతంగా ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనుల్ని పునఃప్రారంభించాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. సోమవారం జీఎంసీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో నూరి ఫాతిమా వినతిపత్రం సమర్పించారు. మాయాబజార్లో అసంపూర్తి రహదారి, సంగడిగుంట, పీకలవాగు సమస్యని పరిష్కరించాలని ఆమె కోరారు. ప్రజల ఇబ్బందుల్ని క్షేత్రస్థాయి పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఫిర్యాదులు పోటెత్తాయి. తమ సమస్యల్ని పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పలువురు బాధితులు ఎస్పీ కార్యాలయంలో అధికారులకి వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం అధికారులు ఆ ఫిర్యాదుల్ని సంబంధిత స్టేషన్లకు బదిలీ చేశారు. మాకు ప్రస్తుతమైనటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో అరణలపేట సమాజం, వారు మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మేము బైలా ప్రకారం మహాజన సభ పెట్టుకొని మేము ఎన్నిక కాబడి ఒక పాలకవర్గం ఏర్పడి మాకు ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేయమని వెళ్తే మా మీద తప్పుడు కేసులు పెట్టడం, ధ్వంసం చేశారని చెప్పడం, ఇలాగా మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలం చెల్లిన పాలకవర్గం మేడూరి శివరామకృష్ణ, కందుకూరు లక్ష్మీనారాయణ అనేవాళ్ళు మెయిన్. వీళ్ళిద్దరూ గత 13 సంవత్సరాలుగా అక్కడే ఉండి కాలం చెల్లిన పాలకవర్గం ఇది. యాక్చువల్గా ఎవరే వచ్చినా సరే అక్కడ పాలించాల్సింది అక్కడ 3 సంవత్సరాలే, కానీ ఇప్పటికీ 13 సంవత్సరాలు అయింది. ఎన్నికలు పెట్టట్లేదు, ఆడిట్ రిపోర్ట్ లేదు, జనరల్ బాడీ లేదు, మహాజన సభ లేదు, సభ్యత్వాలు ఇవ్వటం లేదు, అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. ఆయన ఒక అధికార హోదా అంటే ఒక డిపార్ట్మెంట్లో, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఆ తెలివితేటలు ఉపయోగించి మాట్లాడితే కోర్టు, లేకపోతే పోలీస్ స్టేషను. మహాజన సభ బైలా ప్రకారం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారు సమాజానికి వ్యతిరేకంగా ఉద్దేశాలతోటి వాళ్ళు వర్క్ చేశారు. బైలాని ఏదైతే మినిట్స్ బుక్ ఉందో దాన్ని ఫోర్జరీ చేశారు. అది వాళ్ళ మీద మొత్తం 4 సెక్షన్ల కేసు నమోదైంది. ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళింది, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, వాళ్ళు ముద్దాయిలను తేలింది. అయినా కూడా బైలా ప్రకారం ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో, బైలా ప్రకారం ఎవరైతే సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు వెంటనే పదవి వదిలేసి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోకుండా మా బైలా ప్రకారం మేము మహాజన సభ పెట్టుకొని దాదాపు 500-600 మంది వచ్చి వాళ్ళు తీర్మానం చేసుకొని మేము ఒక ఎన్నిక కాబడి ఒక 5గురు ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ అలాగా 5గురు ఎన్నుకోబడి మేము మా బైలా ప్రకారం వెళ్ళి అడిగితే మా మీద తప్పుడు కేసులు పెడతారు. కాబట్టి మాకు బైలా ప్రకారం ఎన్నుకోబడిన మా పాలకవర్గానికి
ఆఫీసు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అమ్మపాలే మొదటి ఔషధం, ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ప్రాథమిక హక్కు అనే అంశంపై కొత్తపేటలోని అహల్య హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉంటే మాత్రం మీరు లేపి ఇవ్వాలి. పిల్లల డాక్టర్ గారు కూడా అదే చెప్తారు, బిడ్డని లేపి ఇవ్వాలి, ఎక్కువసేపు నిద్రపోనివ్వద్దు అని చెప్తారు. సో అట్లాగే మీరు ఒక టైం పెట్టుకోవాలి. ఓకే, నేను 1 గంటకి ఇచ్చాను, మళ్ళీ ఎన్నింటికి లేపుతారు? 1 గంటకి ఇచ్చారు, 3 గంటల తర్వాత అంటే 4 గంటలకి లేపి ఇవ్వాలి. బేబీ నిద్రపోతున్నా సరే లేపి ఖచ్చితంగా ఇవ్వాలి. అది మొదటి వారం. అదే పుట్టిన మొదటి వారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు, ఇంటికి వెళ్తారు అంటే 3 నెలల వరకు సేమ్గానే ఉంటుంది. ఆ 2-3 గంటలకు ఒకసారే ఇవ్వాలి. తర్వాత నుంచి కొంచెం ఎక్కువసేపు నిద్రపోతారు పిల్లలు, రాత్రిపూట 5 గంటల వరకు నిద్రపోనివ్వచ్చు. అప్పుడు 3 గంటలకు ఒకసారి లేపే పనిలో మీరు 12ంటికి పనుకుంటే పొద్దున్న 5ంటికి మీరు కూడా మంచిగా పనుకోవచ్చు. 5 గంటల తర్వాత లేపొచ్చు. కొంచెం 6వ నెల నుంచి అన్నం ముట్టిస్తారు కాబట్టి బేబీకి తల్లిపాలతో పాటు మీరు అన్నం ముట్టిస్తాం కాబట్టి కొంచెం అంత ఆకలేదు. సో వాళ్ళకి 8 గంటల వరకు పనుకోనివ్వచ్చు. అంటే మీరు 12-11ంటికి పనుకుంటే పొద్దున్న 8 వరకు లేపే పని లేదు, వాళ్ళు పనుకుంటారు, మీరు కూడా హ్యాపీగా పనుకోవచ్చు. కానీ 6వ నెల వరకు బిడ్డని జాగ్రత్తగా కాపాడుకుని 2-3 గంటలకు ఒకసారి ఖచ్చితంగా పాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, తేనె పట్టించవచ్చు, తీగా ఉంటుంది, చప్పులు ఇస్తారని కొంచెం జస్ట్ చేతిలో ఇట్లా పెట్టి నోట్లో పెడతారు. బేబీ అంటే తీగా ఉంది కదా, బాగా చప్పులు ఇచ్చేస్తూ ఉంటుంది. బేబీకి నచ్చింది తేనె, ఇంకా పెట్టండి అంటుంటారు. కానీ దానివలన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెయిన్గా వచ్చేది మోషన్స్ పట్టుకుంటాయి, వాళ్ళకి డయేరియా, ఇంకా ఎక్కువ ఏడుస్తూనే ఉంటారు. మేబీ తాగిన వెంటనే ఒక వారానికి తెలియదు, కానీ వారం తర్వాత నుంచి వాళ్ళకి మోషన్స్ పట్టుకోవటం, కడుపులో నొప్పి రావటం, కడుపు ఉబ్బరం, పాలు తాగటం మానేస్తారు, ఎంతసేపు ఏడుస్తూనే ఉంటారు. కానీ మీరు డాక్టర్కి చెప్పరు తేనె పట్టించారని. కానీ తేనె అనేది సంవత్సరం వరకు పట్టించకూడదు బేబీకి. ఎందుకంటే దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎంత హానికరం అంటే లోపల పెరిగి సంవత్సరం వరకు బిడ్డకి మోషన్స్ అనేవి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అందుకని అసలు తేనె అనేది బిడ్డ వరకు, సంవత్సరం పుట్టినరోజు పూర్తయ్యే వరకు తేనె అనేది పట్టించుకోడు. వాడు ఎంత చీకినా సరే తేనె అనేది పట్టించుకోడు. తల్లిపాలు ఏమేమి రక్షిస్తాయి అంటే, ఈ తల్లిపాలు పట్టించే పిల్లలకి ఈ మోషన్స్ అనేది రాదు. ఎందుకంటే తల్లిపాలు ఈజీగా అరుగుతుంది, వాళ్ళకి జీర్ణశక్తి బాగుంటుంది, వాళ్ళకి అసలు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ మోషన్స్ నుంచి వాళ్ళకి కాపాడుతుంది. అలాగే ఈ ఊపిరితిత్తుల సమస్యలు, నిమోనియా లాంటి సమస్యలు రాకుండా కూడా తల్లిపాలు కాపాడుతుంది వాళ్ళకి. సో ఇక్కడ చూస్తే తల్లిపాలు ఇవ్వటం వలన వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్, మెదడు బాగా డెవలప్ అవుతుంది, వాళ్ళు బాగా చదువుకుంటారు, చురుగ్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఏమంటారు లేజీగా ఉండరు, వాళ్ళు మంచిగా చురుగ్గా ఆడుకోవటం కానీ అన్నీ బాగుంటాయి. వైసీపీ ప్రభుత్వం విస్మరించిన విద్యానగర్ 3వ లైన్కి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. 1.46 లక్షలతో విద్యానగర్లో చేపట్టిన అభివృద్ధి పనులకి సోమవారం గల్లామాధవి శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే రీతిలో విద్యానగర్ ని చూసిందని, దీని కారణంగా స్థానిక టీడీపీ నాయకులు అనేక అవమానాలకి గురయ్యారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన నాయకులు బోనపైన శ్రీనివాస యాదవ్, కార్పొరేటర్లు బుజ్జి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోజు విద్యానగర్ 3వ లైన్లో ఉన్నాము. ఈ రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు గత ప్రభుత్వ వైఫల్యాల్లో ఏదైనా ముఖ్యంగా ఉంది అంటే అది ప్రధానంగా ఈ విద్యానగర్ 3వ లైన్గా చెప్పుకోవచ్చు. యూజీడీ పేరుతో పూర్తిగా రోడ్ అంతటిని తవ్వేసి ఎక్కడ పడితే అక్కడ పనులు జరగకుండా నిలిపేసి, ఏ కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకుండా లేదా అసలు టెండర్లు వేయకుండా ప్రధానమైన ఈ రోడ్ని గత 5 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వదిలేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. స్థానికంగా బుజ్జి గారు కార్పొరేటర్గా ఉన్నారు, ఉదయ్ గారు మనకి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అదేవిధంగా కొమ్మినేని కోటేశ్వరరావు గారు కూడా కార్పొరేటర్గా, ఇద్దరు కార్పొరేటర్లు షేర్ చేసుకుంటున్న ప్రధానమైన రోడ్డు ఇది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ రోడ్డు అనేది కనీసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 1.5 కాలం తర్వాత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీనికి మోక్షం కలుగుతున్న రీతిలో శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,46,00,000తో ఈరోజు ప్రధాన ద్వారం దగ్గర నుంచి కూడా 10వ లైన్ దాకా ఈరోజు
ఒక 2 కిలోమీటర్ల మేర రోడ్ని వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విష్ణునగర్ 1, 2, 3 లైన్లలో డ్రైన్లు కూడా వేసుకుంటున్నాము. రానున్న కాలంలో ఇక్కడ ఒక పార్కు, అదేవిధంగా ఇంకో మరో రోడ్డు విస్తీర్ణం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా దగ్గర దగ్గర ₹1 కోటి వరకు రానున్న కాలంలో ఎస్టిమేషన్స్ వేసుకొని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ప్రజల యొక్క చిరకాల వాంఛ, ఈ రోడ్డు చాలా చాలా అవసరమైన రోడ్డు, ప్రధానమైన రోడ్డుగా ఉంది. దానికి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం, త్వరలో ఈ రోడ్డు ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.